క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దినమును ఆలయమునకు ఆరాధనకు కూడొచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం మనము దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి బిరుదులలో ఒక బిరుదు ఆలోచనకర్త అనేటువంటి మాట పైన మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఆలోచనకర్త, కర్త అంటే అర్థం మూలం అని. కర్త అంటే చేయువాడు, నిర్వహించువాడు. కర్త అంటే సమాధానకర్త, సృష్టికర్త అనేటువంటి మాటలతోటి మనము మాట్లాడుతాం. కర్త అది మూలమై ఉన్నటువంటి వాడు అని అర్థం. సమాధానంకు మూలమైనటువంటి వాడు సమాధానకర్త అంటే. సృష్టికర్త అంటే సృష్టికి మూలమైనటువంటి వాడు అని అర్థం. నిర్వహించువాడు అని అర్థం. అదే విషయాన్ని హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన దేవుని యొక్క ప్రతిబింబము అనేటువంటి మాటను మనం చూస్తాం. దేవుని మహిమ యొక్క తేజస్సు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. దేవుని తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సర్వమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి అనేటువంటి మాటలు మనం చూస్తాం. నిర్వహించేటువంటి వాడు, శుద్ధీకరణ చేసేటువంటి వాడు కర్త అంటే. కాబట్టి సృష్టికర్త అంటే సృష్టికి మూలమైనటువంటి వాడు. సమాధానకర్త అంటే సమాధానమునకు మూలమై ఉన్నటువంటి వాడు. ఆలోచనకర్త అంటే ఆలోచనకు మూలమై ఉన్నటువంటి వాడు. యెషయా గ్రంథము మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాటలన్నీ కూడా మనకు కనబడతాయి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరికి? కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి మాట. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. యేసు ప్రభు ఎవరంటే ఆయన సమాధానకర్తయగు అధిపతి, ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యుడగు తండ్రి, ఆయనే తండ్రి. తండ్రి అయిన దేవుడు ఆయనే. అది అర్థం కాక చాలాసార్లు మనము ఆయన వేరు, ఈయన వేరు, ఈయన వేరు, ఆయన వేరు, ఈయన వేరు వేరు కనబడుతున్నారు కదా, ఇదెట్ట సాధ్యం? వేరుగా కనబడతాడు. కనబడతాడు. ఆయన ఎట్లయినా కనబడతాడు. అంత మాత్రం చేత ఒకటి కాదు అనుకోవడానికి లేదు. ఆయనే తండ్రి, నిత్యుడొక తండ్రి. ఆయన గురించి చెప్పబడినటువంటి మాట బలవంతుడైన దేవుడు. యేసు ప్రభు దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి. ఆ క్రమములో చెప్తూ ఉన్నటువంటి అంశములలో ఆలోచనకర్త అనేటువంటిది ఒకటి. ఆలోచనకర్త కాబట్టి ఆలోచనను ఇచ్చువాడు. ఇప్పుడు ఆలోచన అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేస్తే రోజుకి ఒక వ్యక్తి దాదాపుగా 70,000 ఆలోచనలు ఆలోచిస్తాడు. 70,000 ఆలోచనలు. ఇంకా చూడండి ఎంత విస్తారముగా మనము మన ఆలోచనలతోటి గడుపుతామో అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మనము మన ఆలోచనలతోటి ఎంత సమయము గడుపుతామో అనేటువంటి దాన్ని బట్టి అర్థమవుతుంది. రోజుకి 24 గంటలు అయితే 24 గంటలలో 70,000 ఆలోచనలతోటి మన యొక్క హృదయము లేదా మన మనస్సు నిండి ఉంటుంది అనేటువంటిది సత్యం. కాబట్టి ఆలోచన అమృతం లాంటిది అని అంటాడు ఒక రచయిత, కవి. ఎప్పుడు
ఆ ఆలోచన మంచిదైనప్పుడు. ఒక ఆలోచన మంచి ఆలోచన అయితే ఆ ఆలోచన అమృతముతో సమానం. ఆ ఆలోచన చెడ్డదైతే ఆ ఆలోచన విషముతో సమానం. ప్రతి కార్యము ఆలోచనలలోనే స్టార్ట్ అవుతుంది. ఆలోచనల ద్వారానే కార్యరూపము దాల్చుకుంటుంది. ఆలోచనే ప్రతి కార్యానికి మూలం. అవ్వను పడేసింది కూడాను అపవాది ఆలోచనల ద్వారానే. ఆలోచననిచ్చి పడేశాడు. డైరెక్ట్గా వచ్చి అపవాది వచ్చి ఆ పండు కోసుకొని వచ్చి అవ నోటి దగ్గర పెట్టి తిను అని బలవంతం ఏమీ చేయలా, ఏమీ చెయ్యడు. మనల్ని కూడా ఈ అపవాది ఏ విధంగానూ బలవంతం చేయడు. కాకపోతే ఒక ఆలోచనను మన హృదయంలోనికి వేస్తాడు. అది చెడు ఆలోచన. ప్రతి చెడు ఆలోచనకు కర్త అపవాది. ప్రతి మంచి ఆలోచనకు కర్త దేవుడు. అందుకే ఆయన పేరు ఆలోచన కర్త. ఈ ఆలోచనలు మన జీవితాలను, మన హృదయాలను ఎంతగా ఎఫెక్ట్ చేస్తాయో మనకు తెలుసు. ఎందుకు? ఒకని యొక్క ఆలోచన సరళి, ఒకని యొక్క ఆలోచన విధానమే వాని యొక్క వ్యక్తిత్వము, వాని యొక్క జీవితము అవుతుంది. అందుకే ఆలోచన విధానం మారాలి అని అంటారు. మనిషి మారాలి అంటే, లేదా సొసైటీ మారాలి అంటే ఆలోచన విధానం మారాలి అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఎందుకు అంటే ఆలోచనలే క్రియారూపము ధరించి మనిషిని నడిపిస్తాయి. ఒక మనిషిని మార్పులోనికి నడిపించేది వాని యొక్క ఆలోచనలు మాత్రమే. అందుకే ఆలోచనలకు అంత ప్రాధాన్యత మనము ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఒక రచయిత ఏమంటాడంటే, నువ్వు సొసైటీలో జీవించేటువంటి క్రమంలో ఇతరులతోటి నీవు గడిపేటువంటి సమయము కన్నా నీతోటి నీవు గడిపేటువంటి సమయమే ఎక్కువ. కాబట్టి నీతోటి నువ్వు గడపడం అంటే అర్థం ఏమిటి? నీ ఆలోచనలు కళ్ళు మూసుకుంటే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి ఆలోచనలు. కూర్చుంటే ఏమేమో ఆలోచనలు. మనిషి ఇక్కడే ఉంటాం కానీ ఎక్కడెక్కడో ఆలోచనలు. ఇప్పుడు ఇక్కడ ఒక 300 మంది ఉంటారు, అందరూ వాక్యం వింటున్నారని నేను అనుకోవడం లేదు. మనుషులు ఉన్నారు కానీ మనసులో ఆలోచన ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుందని అనుకుంటున్నాను నేను. మరి కాబట్టి ఆలోచన అనేటువంటిది వెళ్ళిపోతూనే ఉంటుంది. దానికి ఏమి పరిధులు ఉండవు, దానికి ఏమి బ్రేక్స్ ఉండవు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆయన ఏమంటాడంటే, ఆ రైటరు, నీ ఫ్రెండ్స్ తోటి గడుపుతావు, కుటుంబ సభ్యులతోటి గడుపుతావు, లేదా నువ్వు కొలీగ్స్ తోటి గడుపుతావు, అన్నిటికంటే ఎక్కువగా నీతో నువ్వే గడుపుతావు. నీ ఆలోచనలతో నువ్వే ఎక్కువ సమయము స్పెండ్ చేస్తావు. కాబట్టి నీ ఆలోచనలు మంచిగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఆలోచనలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి, మన జీవితాన్ని నడిపిస్తాయి. ఆలోచనలు మంచిగా ఉండేటట్లుగా చూసుకోవాలి. మనస్సు మారి అనేటువంటి మాట మనం చూస్తాం. మారు మనస్సు అనేటువంటి మాట మనం చూస్తాం. మారు మనస్సు ఏంటిది? మారు మనస్సు అంటే మనస్సు అంటే ఏంటిది? మనస్సు అంటేనే ఆలోచనలతోటి నిండి ఉండేటువంటి ఒక సిస్టమ్. మనస్సు మారాలి. మారు మనస్సు అంటే అర్థం ఏమిటి? ఆలోచన సరళి, ఆలోచన విధానం మారటమే మారు మనస్సు అంటే. మనసు మారడం మారు మనస్సు అంటే ఆలోచనలు మారడం. పౌలు సంఘాన్ని హింసించడానికి వెళ్తూ ఉన్నాడు. దమస్కు వైపు వెళ్ళేటప్పుడు ఆయన ఆలోచన విధానం అంతా సంఘాలను ఏ విధంగా పాడు చేయాలి, క్రైస్తవులను ఏ విధంగా హింసించాలి అనేటువంటి ఆలోచనలతోటి, నిర్ణయాలతోటి పౌలు దమస్కు మార్గం గుండా వెళ్తున్నాడు సౌలుగా ఉన్నప్పుడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మార్గంలో సౌలుతోటి మాట్లాడాడో, సౌలు ప్రభువుతోటి మాట్లాడిన తర్వాత ఏమైంది? మారు మనసు పొందాడు.
మార్పుకు గురయ్యాడు. ఎట్లా ఆ తర్వాత ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. సంఘాలను హింసించడానికి వెళ్ళేటువంటి పౌలు ప్రభువుని కలిసిన వెంటనే సంఘాలను కట్టడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అది ఆలోచన సరళి మారడం అంటే, పూర్తిగా మారిపోవాలి. మారు మనసు అంటే అర్థం ఏంటిదంటే ఆలోచనలు, మనస్సు మారడం అంటే ఆలోచనలు పూర్తిగా మారిపోవడం. అంతకు ముందుటికి ఆ తర్వాతకు పూర్తిగా డెడ్ అగైనెస్ట్గా మారిపోవడం. అది మనసు మారడం అంటే ఏదో కాదు కానీ ఆలోచన విధానము మారడము. కాబట్టి ఆలోచనలు మనిషిని నడిపించడంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఎవరినది మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. నరుని హృదయములోని ఆలోచన లోతైనటువంటి నీళ్ల వంటిది, దానిని వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. నరుని యొక్క ఆలోచన లోతైనటువంటి నీళ్ల వంటిది. ఆ నీళ్లు వివేకము కలిగినటువంటి వాడు దానిని పైకి చేదుకుంటాడు. లోతైనటువంటి నీళ్లు లోపలున్నాయి. జ్ఞానవంతుడైతే ఆ ఆలోచన అనేటువంటి నీళ్లను పైకి చేదుకొని ఉపయోగించుకుంటాడు, జీవించడానికి దాన్ని వాడుకుంటాడు ఆలోచనను. ఇప్పుడు న్యూటను అనేటువంటి వ్యక్తి యాపిల్ చెట్టు కింద పండుకొని ఉన్నాడు, లేదా కూర్చొని ఉన్నాడు. యాపిల్ కాయ కింద పడింది. అదే ఒక జంతువు అయితే, ఒక కోతి అయితే గబుక్కన యాపిల్ పండు తీసుకొని తినేసి వెళ్ళిపోతుంది. దానికి ఆలోచన ఉండదు. అదే మనిషికి జంతువుకి ఉన్నటువంటి తేడా. ఆలోచన కలిగినటువంటి మనిషి తన ఆలోచనను ఉపయోగించాలి. అదే లోతైనటువంటి నీళ్ల వంటిది, దానిని వివేకము కలిగినటువంటి వాడు దానిని పైకి చేదుకొనును. వివేకం. న్యూటన్ వివేకము కలిగినటువంటి వాడు కనుక యాపిల్ చెట్టు పై నుండి కిందికి ఎందుకు పడింది, పక్కకి ఎందుకు పడలేదు, పైకి ఎందుకు పోలేదు? ఆలోచన. అదొక ప్రాసెస్, థాట్ ప్రాసెస్. అది దాని వలన ఏమవుతుంది? జ్ఞానం వస్తుంది. ఆలోచన సరైనటువంటి క్రమంలో ఉంటే జ్ఞానం వస్తుంది. ఆలోచన సక్రమంగా లేకపోతే ఏమవుతుంది? నాశనం అవుతుంది జీవితం. అప్పుడు ఆయనకి తెలిసింది, ఒక సత్యం తెలిసింది. ఏమని? ఏదో కిందికి లాగుతా ఉంది కాబట్టి ఆపిల్ పండు కిందికి పడింది. ఏమి లాగుతా ఉంది అని ఆలోచన చేశాడు. ఓహో, భూమికి ఏదో శక్తి ఉంది, ప్రతిదీ కూడా కిందికే పడుతుంది కానీ పైకి పోతేందుకు, పక్కకి పోతేందుకు, కిందికే పడుతుంది కాబట్టి భూమికి ఏదో లాగే శక్తి ఉంది అనేటువంటి థియరీ ఆయన స్టార్ట్ చేశాడు, దాన్ని నిరూపించాడు. ఎట్లా? ఆలోచన ద్వారా. ఆలోచన సక్రమంగా ఉండాలి. ఆలోచన జీవన శైలిని మార్చేస్తుంది. ప్రతి దుర్మార్గపు ఆలోచన అపవాది నుండి వచ్చేటువంటిది, ప్రతి మంచి ఆలోచన దేవుని నుండి వచ్చేటువంటిది. అందుకే ఆయన పేరు ఆలోచన కర్త. ఇప్పుడు అపవాది దేవుడిని కాపీ కొడతాడు కదా. దేవుడు ఏం చేస్తే దానికి వ్యతిరేకంగా అపవాది చేయడమే వాని యొక్క ఉద్దేశం, వాని యొక్క పని. అదే వాని యొక్క పని. దేవుడు ఏది చేస్తే దాన్ని వ్యతిరేకంగా చేయటం. ఇప్పుడు ఆయన ఆలోచనకర్త దేవుడు అని అన్నప్పుడు, నువ్వు ఆలోచనకర్తవైతే నేను కూడా ఆలోచనకర్తనే. నేను కూడా అంటే అపవాది. దేవుడు ఆలోచనకర్త అయితే నేను కూడా ఆలోచనకర్తనే అంటూ ఏదైనా వనంలోనికి ప్రవేశించాడు. దేవుడు ఏం చెప్పాడు? తినొద్దు అని చెప్పాడు.
అప్పుడు అపవాది ఏం చేశాడు? అపవాది బ్యాడ్ కౌన్సిలర్ కదా, దేవుడు ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా చేసేవాడు కదా. అప్పుడు ఏం చెప్పాడు అపవాది? ఆదికాండం 3వ అధ్యాయం ఒకసారి తీయండి. ఆదికాండం 3వ అధ్యాయం. దేవుడు మీరు ఈ పండు తినకూడదు, తిని తినమని నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్తే, అపవాది వచ్చి ఏం చెప్తున్నాడంటే, మీరు చావనే చావరు. 4వ వచనం, మీరు చావనే చావరు. దేవుడు చస్తామని చెప్తే మీరు చావనే చావరు. ఏలైనగా మీరు వాటిని తినదినమన మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పగా, ఒక ఆలోచన మాత్రమే అపవాది అవ్వ మనసులో వేశాడు. ఏమని? మీరు చావరు, మీరు దేవదూతల వలె ఉంటారు, దేవతల వలె ఉంటారు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడులను ఎరిగినటువంటి వారుగా ఉంటారు. ఈ విషయం దేవునికి కూడా తెలుసు. ఇది అపవాది అవ్వ హృదయంలో వేసినటువంటి ఒక ఆలోచన, ఒక విష బీజం, ఒక దురాలోచన. ఆ ఆలోచన పనిచేయడం ప్రారంభించింది, అవ్వ హృదయంలో పనిచేయడం ప్రారంభించింది. అందుకే ఆలోచనకు చాలా శక్తి ఉన్నది అని ముందు అందుకే చెప్పింది. ఆలోచనకి పవర్ ఉంది. ఆ పవర్ మనం వినియోగించేటువంటి విధానం పైన ఆధారపడి ఉంది. మనం ఎట్లా వినియోగిస్తున్నామా అనేటువంటి దానిని బట్టి మన యొక్క డెస్టినేషన్, మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలను ఎట్లా వినియోగిస్తున్నామో, మనం ఎట్లా చేస్తున్నాం, మన ఆలోచన సరళి విధానం అనేటువంటి దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. చెడు ఆలోచన వస్తుంది, పెడతాడు అపవాది. అటువంటిప్పుడు ఆ చెడు ఆలోచనకు మనము ఎంటర్టైన్ చేయకూడదు. చెడు ఆలోచనను మనము దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు. చేసామంటే ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు డ్రగ్ ఎడిక్ట్స్కి చెప్తుంటారు, వన్ వే అది. డ్రగ్ ఎడిక్షన్లో వన్ వేనే అది, ఇంకా తిరిగి రావడం ఉండదు. ఒకసారి తీసుకుంటే ఇక ముందుకు వెళ్ళిపోవడమే, ఇంకా డీప్గా వెళ్ళిపోవడమే. తిరిగి రావడం అనేటువంటిది అసాధ్యం, అసంభవం, చాలా కష్టం. అట్లాగే చెడు ఆలోచనను ఒకసారి దాన్ని మన హృదయం ప్రాసెస్ చేసిందంటే తిరిగి మళ్ళా దానిని వదులుకోవడం చాలా కష్టం. డ్రగ్ లాంటిది చెడు ఆలోచన. అందరికీ అవగతమయ్యే ఉంటుంది ఈ పాటికి ఆ విషయం. అందరికీ ఈ విషయం చెప్తూ ఉంటేనే తెలిసిపోయి ఉంటుంది. ఈ చెడు ఆలోచనను ఆపడం, మానుకోవడం, దాన్ని దూరంగా పెట్టడం చాలా కష్టం. ఒక్కసారి అలవాటైతే, ఒకసారి తన చెడు ఆలోచనను అపవాది హవ్వ హృదయంలో పెట్టాడు. ఇక అవ్వ దాన్ని విని వదిలేసి ఉంటే బాగానే ఉండేది. కానీ మనము విని వదిలేయం కదా. ఏదైనా చెడు మనకి తెలిసిందంటే సరే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేద్దాం అనేటువంటిది ఉండదు. వాక్యమైతే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తాం. మంచి మాటలైతే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయడమే. దేవునికి సంబంధించినటువంటి మాటలు అయితే ఎన్నిసార్లు చెప్పినా కొత్తగానే ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పినా కొత్తగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ చెవితో వింటాం కానీ కాసేపే ఉంటుంది అది మనసులో, అది వెళ్ళిపోద్ది. హృదయంలో దాన్ని భద్రం చేసుకునే పరిస్థితే ఉండదు. అదే చెడు అయితే మనకు తెలియకుండానే దానికి ఒక మూల మంచి ఏర్పాటు చేసి కుద్దుగా పెడతాం. చూస్తాను ఈ తర్వాత దాన్ని, ఈ సంగతి చూస్తే అవకాశం ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని దాని గురించి ఏమై ఉంటుంది, ఇది కరెక్ట్. ఈ విధంగా చెడుని మనం ఎంటర్టైన్ చేసినప్పుడు ఇంకేడికి పోద్ది మనలో నుండి? పోకపోగా అది గుడ్లు పెట్టి పిల్లలు చేసి పెరిగి పెద్దదైపోద్ది. అవ్వ చేసింది కూడా అదే. ఒక చెడు ఆలోచనను అపవాది మన హృదయంలో ప్రవేశపెట్టినప్పుడు దాన్ని ఏం చేసింది ఏమో చూడండి. ఆ తర్వాత ఆ స్త్రీ విని వదిలిపెట్టకూడదు. విని వదిలిపెట్టేసేసి పో దేవుడు నాకు చెప్పిండు, మాకు చెప్పిండు తినకూడదంటే మళ్ళీ ఇదేంటిది, తినకూడదంటే తినకూడదు అంతే. దానికి మళ్ళీ వేరే రీజనింగ్ ఉండకూడదు.
వద్దంటే వద్దు. ప్రభు దేవుడు వద్దన్నటంటే వద్దు. దానికి మళ్ళా రీజనింగ్ ఎందుకు? ఎందుకు వద్దయి ఉంటది? నిజంగా మనం దేవదూతల్లాగా ఉంటామా? ఇవన్నీ ఎందుకు? అక్కడే పొరపాటు చేసేది మనం. ఎప్పుడైతే దేవుని మాటకు రీజనింగ్ వెతుకుతామో ఇక అది మనం చెయ్యం అది. ఎందుకంటే దేవుని మాటలు, దేవుని యొక్క ఆజ్ఞ అబౌవ్ ద రీజనింగ్. దేవుని మాట ఆజ్ఞ కొంత విచిత్రంగాను భిన్నంగాను ఉంటుంది. ఎందుకు ఇట్లా చెప్పాడమ్మా, ఎందుకు ఇట్లా అయి ఉండొచ్చు? ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇజ్రాయేలులకు చెప్పాడు, ఎరుకో గోడలు కూలాలంటే ఫిరంగులు కావాలి, ఎరుకో గోడలు కూలాలంటే డైనమైట్స్ కావాలి, ఎరుకో గోడలు కూలాలంటే గొప్ప గొప్ప మందుగుండు సామగ్రి కావాలి, లేకుంటే కూలే ప్రసక్తే లేదు. చాలా పటిష్టమైనటువంటి గోడలు, చాలా వెడల్పైనటువంటివి, ఎత్తైనటువంటిది, మామూలుగా మనుషుల వల్ల కాదు. అయితే దేవుడు ఏం చేశాడు, ఏం చెప్పాడు వాళ్ళకి? మీరు బూరలు ఊదుచు ఆ పట్టణం చుట్టూ తిరగాల, 7 సార్లు తిరగాల. 7వ రోజు 7 సార్లు తిరగాల. తిరిగితే కూల్తాయా? చిన్న రీజన్ ఆలోచిస్తే, గోడలు కూల్చాలంటే పెద్ద పెద్ద బలవంతులు కావాలా, బలమైనటువంటి ఆయుధాలు కావాలా? దానికి కూల్తాయి కానీ కోటలు. బూరలు ఊదుకుంటూ తూ 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 అని బూరలు ఊదుకుంటూ రోజుకొకసారి తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగితే కూల్తాయా? అంటే ఒకవేళ ఆలోచిస్తే చేయలేం. దేవుని మాటను మనం కానీ తర్కిస్తే, తర్కానికి తావిస్తే ఎప్పటికీ ఆయన మాటను మనము, ఆయన మాటకు విధేయత చూపించలేము. ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయటమే మానవ కోటికి విధి అన్నాడు ప్రసంగి భక్తుడు. ఆయన ఆజ్ఞలను పాటించడమే మానవ కోటికి విధి. ఎందుకు చేయాలా, ఎట్లా చేయాలా, ఎందుకు అట్లా చెప్పాడు, ఇట్లా ఎందుకు చేయకూడదు, అట్లెందుకు చేయకూడదు? దీని వలన మనం దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం పొందుకోలేము. పైగా దేవుని ఆజ్ఞలు మీరడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఆ నయమాను ఉన్నాడు కదా, కుష్ఠరోగి నయమాను. ఆయన ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నాడు? మందు పూస్తాడేమో, ఇట్లా అంటాడేమో, అట్లా అంటాడేమో, చేయి పెట్టి తాకి, దాన్ని పుండు మీద చేయి పెట్టి తాకి అంటాడేమో అనుకున్నాడు. కానీ సింపుల్గా ఆయన బయటకు కూడా రాకుండా తన యొక్క సేవకుడి చేత పంపించాడు. ఏమని నువ్వు పోయేసి యోర్దాను నదిలో 7 వారాలు మురుగుమని చెప్పాడు. చాలా అఫెండ్ అయిపోయినాడు నయమాన్ కుష్ఠరోగంతో. ఆయన పెద్ద సైన్యాధ్యక్షుడు కదా, చాలా ఫీల్ అయిపోయేసి కోప్పడిపోయి వెళ్ళిపోదాం పద. ఆయన బయటకు వచ్చి ఆయన ఏదో చేస్తాడు, నాకు నా పుండ్లు మాన్పుతాడు, లేకుంటే ఏదో మంత్రం వేస్తాడు, తంత్రం వేస్తాడు అని నేను అనుకుంటే ఆయన బయట కూడా రాకుండా పోయేసి యోర్దానాలకు మునగమంటే, యోర్దాన్ నది లాంటి నదులు మన దేశంలో, సిరియా దేశంలో లేవా? పోదాంపా అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. అట్లా దేవుని యొక్క మాటను ఎప్పుడైనా కూడాను ఇట్లెందుకు, అట్లెందుకు చెప్పాడు, ఇట్లెందుకు చేయాలా అని అనుకుంటే ఎప్పటికీ కూడా ఆయన అర్థం కాడు. ఆయన మాటకు మనం ఎప్పటికీ విధేయత చూపించలేము. ఆయనకు దగ్గరగా ఎప్పటికీ జీవించలేము. ఆయనకు దూరమే అయిపోతూ ఉంటాం. ఆ తర్వాత ఏమైంది? ఒక చిన్న వారి యొక్క సర్వెంట్ వచ్చి, ఏం పర్లేదులే, ఇంత దూరం వచ్చాము, ఏదో ఆ మాట ఏదో చెప్పాడు, దానికి ఏదో చేసిపోతే ఏం పోద్ది, మనకి వచ్చాం కదా ఇంత దూరం, చేసిపోదామని చెప్పి కన్విన్స్ అయ్యి అప్పుడు ఆయన 7 మార్లు మునిగితే అప్పుడు ఏమైండు? పసిపిల్లల దేహం లాంటి దేహం నయమానికి వచ్చింది, కుష్ఠరోగం అంతా పోయి. అంటే అక్కడ ఏముంది? నీళ్ళలో ఏం లేదు. ఆయన అనుకున్నట్టుగా నిజంగానే సిరియాలో మంచి మంచి నదులు ఉన్నాయి యోర్దాను నది కంటే. కానీ అక్కడ జరిగినటువంటి కార్యం ఏమంటే దేవుని మాటకు విధేయత చూపించటం. అది ఏమైనా కానీ, ఆయన ఏమైనా చెప్పనియండి, ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయటంలోనే మర్మమంతా ఉన్నది. దేవుడు ఒక ఆలోచన ఇచ్చి దాని ప్రకారం చెయ్యంటే దాని ప్రకారం చెయ్యటమే మన యొక్క విధి. ఇప్పుడు అపవాది ఒక ఆలోచన ఇచ్చి దాని ప్రకారము చెయ్యి అంటే ఇక దాని గురించి ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందా, అట్లా చేస్తే అట్లా అవుతుంది, అట్లా చేద్దామా, ఇట్లా చేద్దాం, రకరకాలుగా ఎన్ని విధాలుగా ఒక పనిని చేయగలమో అన్ని విధాలుగా ఆలోచన చేస్తాం.
అదే అనమాట దేవుని మాటకు అపవాది మాటకు ఉన్నటువంటి తేడా. అంటే మనం తీసుకునేటువంటి విధానం. దేవుని మాటను తీసుకొని వెంటనే వదిలిపెట్టేస్తాం. దాని గురించి పెద్దగా ఆలోచన చేయం. అయితే అపవాది మాట ఇచ్చినప్పుడు, అపవాది ఒక ఆలోచన ఇచ్చినప్పుడు దాని గురించినటువంటి పుంఖాలుగా, అంకాలుగా దాని గురించిన ఆలోచన చేసి దాన్ని మొత్తానికి తుదముట్టించి దాని ఆలోచన ప్రయోగం చేసి చేస్తాం. అదే అక్కడనే మనం పడిపోయేది. అవ కూడా అట్నే చేసింది. అందుకే ఆమె ఏం చేసింది? ఆమె ఆ
అధికారం ఉన్నప్పుడు దేవుని మాటలు ఎక్కో. ఆయుష్కాలము, వయసు, బలము, శక్తి ఉన్నప్పుడు దేవుని మాటలు హృదయంలోనికి ఎక్కో. అన్నీ పోయిన తర్వాత అప్పుడు దేవుడి మాటలు లోపలికి ఎక్కుతాయి. దేవుడు తెలుసు మానవ హృదయం, మనిషి హృదయం దేవునికి తెలియదా? అప్పుడే మాట్లాడుండేవాడు. అట్లా అయితే ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందే మాట్లాడేవాడు, కానీ అట్లా మాట్లాడలేదు. ఒకళ్ళు మాట్లాడినా ఈడు వినడు. అది అక్కడ ఈడు ఎప్పుడు వింటాడంటే తాను దేని మీద అయితే నమ్మకాలు పెట్టుకున్నాడో,
తన ఆలోచనలు దేనిపైనైతే పెట్టుకున్నాడో అవన్నీ తేలిపోయినప్పుడు, ఇక్కడ చెప్పినటువంటి మాట ఉంది కదా, అదంతయు ఖర్చు అయిన తర్వాత, తన ఆస్తి దుర్వ్యాపారం వల్ల పాడు చేసిన తర్వాత, ఆ దేశంలో గొప్ప కరువు వచ్చిన తర్వాత, వాడు ఇబ్బంది పడసాగే సమయంలో, ఆ దేశంలో ఒకరి చెంత చేరి పందులు మేపుటకు తన పొలంలోనికి పోయినప్పుడు, వాడు ఆ పందులు తినేటువంటి పోటుతో తన కడుపు నింపుకోవడానికి ఆశపడినప్పుడు, అయినప్పటికీ కూడా వానికి ఏమీ దొరకనప్పుడు, వానికి బుద్ధి వచ్చినప్పుడు అనేటువంటి మాట మనం చూస్తాం అక్కడ. వానికి బుద్ధి వచ్చినప్పుడు అనేటువంటి మాటను చూస్తాం. అంటే అప్పుడన్నమాట దేవుడు మాట్లాడడం ప్రారంభించేది. అప్పుడన్నమాట దేవుడు తన ఆలోచన ఒకని హృదయంలో పెట్టడం, నాటడం ప్రారంభిస్తాడు. విరిగి నలిగి పగిలి హృదయం అట్లయిపోయింది వానికి లాస్ట్కి. అప్పుడు ఒక విత్తనం వేస్తే దేవుని వాక్యం అప్పుడు మొలుస్తుంది. విరక్కుండా నలగకుండా హృదయంలో విత్తనాలు పండో, మొలకెత్తో. అందుకే దేవుడు అప్పుడు దాకా వెయిట్ చేశాడు. అప్పుడు ఇవ్వడం ఆలోచించాడు. తన యొక్క ఆలోచన ఏమని, వాడు బుద్ధి వచ్చినప్పుడు వాడు ఆలోచనిస్తున్నాడు. ఎవరు చెప్పలేదు వానికి, తానే తన హృదయంలోనే పుట్టింది ఆ ఆలోచన. అంతకుముందు పుట్టలేదు, ఇప్పుడు పుడతా ఉంది. దేవుడు పుట్టిస్తాడు. అటువంటి సమయంలో దేవుడు మాట్లాడతాడు. ఏమంటున్నాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి తండ్రి వద్దకు వెళ్ళి చేసి తిని ఇక మీద నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకోమని అతను చెప్పుదును. లేచి తండ్రి వద్దకు వచ్చాను. వానికి ఇంకా మొహమాటం కానీ సిగ్గు కానీ ఇక ఏమీ లేవు, అన్నీ వదిలిపెట్టేశాడు. దేవుడు మాట్లాడితే అట్లా ఉంటుంది. దేవుడు ఆలోచన ఇస్తే అట్లా ఉంటుంది. లోకం ఆలోచన ఇచ్చినప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. అందరూ మోసం చేశారు, అందరూ వెళ్ళిపోయారు, డబ్బు విడిచిపెట్టి వెళ్ళిపోయింది, అన్నీ పోయినాయి, ఆరోగ్యం పోయింది, తిండి కూడా లేదు. దేవుడు మాట్లాడితే అప్పుడు ఆ మాటలను తన హృదయంలోకి తీసుకొని వెంటనే లేచి, ఇప్పుడే లేచి నేను తండ్రి యొద్దకు వెళ్ళి పోతాను, తండ్రికి క్షమాపణ అడుగుతాను, కొడుకుగా ఉండలేను. అది మారు మనస్సు అంటే. కొడుకుగా ఉండటం నాకు యోగ్యత లేదు, కూలివాడిలో ఒకనిగా పెట్టించు. ఎందుకంటే కూలివాడికి కూడా మంచి ఆహారం నా ఇంట్లో ఉంది. దేవుడిచ్చేటువంటి మంచి ఆలోచన మనలను పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుంది, మారు మనసులోనికి నడిపిస్తుంది, తండ్రి ఇంటికి నడిపిస్తుంది. లోకంలో నుండి దేవుడు కాకుండా కానీ అపవాది ఇచ్చేటువంటి ఆలోచనలను కానీ తీసుకుంటే తండ్రి దగ్గర నుండి బయటికి తీసుకుని పోతుంది. తిండి కూడా లేకుండా చేస్తుంది, ఆదరణ ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఏమీ ఉండదు. దేవుడిచ్చేటువంటి ఆలోచన. అందుకే ఆయన ఆలోచనకర్త. ఆయన ఆలోచనల ప్రకారం నడుద్దాం. మన యొక్క జీవితాన్ని మంచి దారిలో నడిపించుకుందాం. ఒకవేళ ఇరుకు దారైనా పర్వాలేదు, చివరికి మనల్ని నిత్య జీవంలోనికి తీసుకొని పోతుంది. విశాల దారి, విశాల మార్గం అని చెప్పేసి మనము నడిచినామంటే మనము నాశనానికి పోవడానికి వెళ్తున్నాము అని అర్థం. మన ఆలోచనలు తీసేద్దాం. మన యొక్క దేవుడి ఆలోచనలతో మన హృదయాన్ని నింపుకుందాం. దేవుడు ఇచ్చేటువంటి ప్రతి ఆలోచన మంచిది, ఉన్నతమైనటువంటిది. ఏ విధమైనటువంటి తర్క వితర్కాలకు తావు లేకుండా దేవుడు ఏది చెబితే అది చేద్దాం. అప్పుడు మాత్రమే మనం జయ జీవితం కలిగి జీవించడానికి అవకాశం ఉంటున్నది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.